హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈ చేపలు మీకు తెలుసు కదండి, తాటాకు చేపలు అంటారు. ఆ చిన్న చేపలు వచ్చి మునక్కాయ చితుకులు అంటారండి. ఈ చేపలు మొత్తం నాకు 200కి అయితే వచ్చాయన్నమాట. ఫ్రెండ్స్, ఈ చేపలు అమ్మేవాళ్ళు ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే పూర్తిగా ఎండకుండానే తీసుకొచ్చి అమ్మేస్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు కాటా వేసేటప్పుడు ఎక్కువ వెయిట్ వస్తుందని అయితే చేస్తున్నారు కొంతమంది ఇళ్ళ దగ్గరికి వచ్చి అమ్మేవాళ్ళు. అప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని శుభ్రంగా తెచ్చుకున్న తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నేనైతే ఈ వీడియో సంవత్సరం రోజులు ఈ చేపలు నిల్వ ఉండాలంటే ఏం చేయాలని అయితే మీకు చూపిద్దామని అయితే వచ్చేసానండి. ఈ విధంగా పక్కన అడ్జస్ట్లు అంతా తీసేసుకొని నాకు నచ్చిన సైజుల్లో ముక్కలన్నిటిని కోసేసుకుంటున్నానండి. పొట్టలో పేగులు ఉంటాయి కదండి, అవి కూడా లాగేసుకొని శుభ్రంగా కోసేసుకుంటున్నా. ఈ విధంగా ముక్కలన్నిటిని కోసేసుకున్నానండి. ఇంకా ఈ చేపల మునక్కాయ చితుకులు ఉన్నాయి కదండి, వాటిని ఊరికే చేతితో ఉంచితే వచ్చేస్తాయండి. తలకాయ ఇంచేసాను, తోక కూడా ఇంచైతే వేసేసుకుంటున్నా. ఇవైతే నాకు ఆవిడ ఊరికనే వేసిందండి, ఒక 6 చేపల దాకా వేసింది. ఆమె మా చర్చికి వచ్చామన్నమాట. సమాధానం పేరు ఒక షార్ట్ వీడియో కూడా నేను తీసానండి ఇవి తీసుకునేటప్పుడు. ఆమె దగ్గర అయితే తీసుకున్నాను. వీటిలన్నిటిని చూడండి, ఈ విధంగా ముక్కలు చేసేసాను కదా. ఇప్పుడు నుంచే స్టార్ట్ అవుతుందండి అసలు కథ. ఇవి ఎక్కువ రోజులు ఉండాలంటే ఈ ముక్కలు చేసుకున్న తర్వాత వీటి మీద పసుపునైతే మనం చల్లుకోవాలండి. మనం ఎంతైనా వేసుకోవచ్చండి, ఎందుకంటే మనకు ఒకవేళ ఎక్కువైనా మనం వాష్ చేసేటప్పుడు అంత పోతుంది కాబట్టి ఈ విధంగా ఒక మాదిరిగానే నేను వేసుకున్నాను. దగ్గర దగ్గర ఒక 3 స్పూన్ల పసుపు వరకు వేసుకున్న. ముక్కలన్నిటికీ స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి ఈ విధంగా చేసుకొని ముక్కలన్నిటికీ స్ప్రెడ్ అయ్యేటట్టుగా చూసుకుంటున్నా. ఒకవేళ అవ్వదు, కష్టంగా ఉంది అనుకుంటే మాత్రం నీళ్ళు కొంచెం కొంచెంగా చిలకరించుకుంటూ ఈ విధంగా అయితే మనం కలుపుకుంటే అన్నిటికీ ఇంకా బాగా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే ఎండ పెడతాం కాబట్టి అది ఆరిపోతుందండి, ఆ తడి కూడా ఏముండదు. చూడండి, ముక్క ముక్కకు పట్టేటట్టుగా పెట్టేసుకొని ఈ విధంగా దూరంగా ముక్కల్ని అయితే పేర్చి పెట్టేసుకున్నానండి. ఈ విధంగా మనం అరగంటకు ఒకసారి చేపలు తిప్పుకుంటూ ఎండబెట్టుకోవాలండి. దూరంగా పెట్టుకుంటే త్వరగా ఎండుతాయి అనమాట. కొవ్వగా పెడితే ఎండవన్నట్లుగా నేను ఈ విధంగా పెట్టుకున్నా. తర్వాత ఆరిపోయిన తర్వాత అండి ఇట్లా ఇదిగోండి, నేను ఈ డబ్బాలు అయితే స్టోర్ చేసుకుందామని తెచ్చేసుకున్నా. నేను ఎప్పుడు ఈ డబ్బాలోనే పెడతానండి. నాకు అయిపోయాయి కాబట్టి తీసుకొని వీడియో చేస్తున్నా. ఈ డబ్బాని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఉంచుకున్నాను. లోపల అయితే ఒక న్యూస్ పేపర్ని అయితే అమర్చుకొని ఇవన్నీ ఎండిన తర్వాత ఆ డబ్బాలోకి అయితే స్టోర్ చేసేసుకుంటానండి. సో ఈ చేపలు అనేది నాకు సంవత్సరం వరకు నిల్వ ఉంటాయండి. అంటే కొన్నే కదా అయిపోవాలి అనుకోవచ్చు, కాకపోతే నిల్వ ఉండాలంటే ఈ విధంగా చేసుకోవాలి అని అయితే నేను చెప్తున్నానండి. ఈ విధంగా ఆరిపోయిన తర్వాత అన్ని డబ్బాలోకి అయితే పెట్టేసుకుంటాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.